విజయనగరం జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు జెడ్పీటీసీలు ప్రశ్నల వర్షం కురిపించారు. గత ప్రభుత్వం అని చెప్పి తప్పించుకుంటున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కాలక్షేపం చేయటాన్ని ప్రశ్నించారు. తాగునీటి సరఫరా, విద్యుత్ బిల్లులు, ధాన్యం కొనుగోళ్లు, వైద్యం వంటి అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఇప్పుడు 500 600 బిల్లు వస్తుంది. నా బిల్లుతో పాటు ఆ బిల్లు కూడా కడుతుంటే గోపు గట్టిగా బియ్యం అంటుంది. అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి ఏదైతే మా కరెంట్ బిల్ ఛార్జీలు గట్టిగా మోయించారు. దయించి నేను చెప్పేది ఏంటంటే సామాన్యులు ఫ్యాన్ వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. 200 వచ్చే బిల్లు ఏకంగా 400 కూడా వచ్చేస్తుందంటే మంత్రి గారు దీన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఛార్జీలు పెంచబోవన్న మాటకి నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరి తరఫున కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడ సమావేశంలో మేడం తప్పాలి. పార్టీకి అత్యంతంగా మీకు తెలిసింది ఎన్నో చంద్రబాబు ఫస్ట్ టైం రావడం మేడం దయచేసి స్టేట్ క్యాబినెట్ ఎలాంటిదో జిల్లా క్యాబినెట్ అలాంటిది జిల్లా పరిస్థితి కూడా మీకు ఎంత రైట్ స్టేట్ లో ఉందో ఈ జిల్లా పరిస్థితిలో కూడా ప్రజల కోసం ఉంది. మీరు ఎలా డైరెక్ట్ ఓట్లు వేశారో జడ్పీటీసీగా మాకు డైరెక్ట్ రేట్లు వేశారు. దయచేసి 34 పథకాలు ఇచ్చాం. సిద్ధిపల్లి గమనం అంటుంది ఆవిడే 34 పథకాలు ఇచ్చి పార్టీకి అత్యంతం చేశాం. మీరు 1 ఇయర్ అయ్యి ఇచ్చిన దయచేసి పార్టీకి అత్యంతంగా మాట్లాడండి. మీరు ఏదైతే మా గౌరవ అధ్యక్షులు ఎప్పుడు కూడా మా జడ్పీటీసీలు కానీ ఎంపీలు కానీ పార్టీకి అత్యంతంగా మాట్లాడతాం. మాకు కూడా ప్రజలు కావాలి, ఆయన కూడా జిల్లా ప్రజలు కావాలి, మీకు కావాలి. క్యాబినెట్ లో ఉన్నారు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి